ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతిస్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అతడే యెహోవా ఆలయము కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనసీనుడే ఏలును. సింహాసనసీనుడే అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనసీనుడే ఏలును. సింహాసనసీనుడే అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 3-4 వచనంలో శూరుడా నీ కత్తిమలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము, సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయవేరు చిగురు నద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రాంత స్థలము ప్రభావం గలదగును. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనము. నువ్వు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లను, ఇజ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించినట్లను నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బుద్ధిగంతముల వరకు నేను కలగచేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజయ్య పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి నీ వాక్యం అనుసరించి నడుచుకునే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరచండి, స్థిరపరచండి. మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ 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 ఆమెన్.